మనం చీమలకి ఎండు ఖర్జూర పొడి, పంచదార ఇవి కలిపి కొబ్బరి పొడి ఈ మూడింటిని కలిపి ఎర్ర చీమలకి ఆహారంగా పెట్టి చూడండి. ఇది గురువారం రోజు లేక శుక్రవారం రోజు చేసిన ఎడల మీకు ధనాకర్షణ కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది కూడా పరిహార శాస్త్రంలో లిఖించబడి ఉన్నది. ఇది నమ్మకంతో ఆచరించాలి. ఇది మీకు అవకాశం కుదిరినప్పుడల్లా ఏ చెట్ల దగ్గర మీకు చీమలు కనపడుతుంటాయి కాబట్టి ఈ మూడు కలిపి ఆ చీమలకి ఎర్ర చీమలకి వేయండి. ఇలా వేయటం వల్ల మీరు చేసే పని అద్భుతంగా మీకు ఫలించి తీరుతుంది. అంటే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇలా ఎవరైతే చేస్తారో వారికి వారి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో జనాకర్షణ ధనాకర్షణ కలిగి తీరుతుంది. దీనితో పాటుగా ఒక ఆదివారం రోజున మీరు మర్రి చెట్టు వద్దకు వెళ్ళండి. అయితే సూర్యోదయానికి ముందుగా వెళ్ళాలి. వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద కూర్చుని మనసులో ఇలా సంకల్పం చేయండి. ఏమని అనంటే, నేను ఈ వృత్తి ఈ వ్యాపారం మీరు ఏదైతే అనుకున్నారో ఆ వ్యాపారంలో నేను సక్సెస్ అవుతున్నాను అని. అయితే సక్సెస్ అయిపోయినట్లుగా ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందినట్లుగా ఫీల్ అవుతూ చేయండి. ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు పౌర్ణమి రోజు ఈ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి మీరు ధ్యానం చేసినప్పటికీ కూడా మీకు అద్భుత ఫలితాలు వచ్చి తీరుతాయి. మరి ప్రతి పౌర్ణమికి మనకి కుదరనప్పుడు కనీసం ఆదివారం అయినప్పటికీ కూడా వెళ్ళి ఇలా చేసి ఆ తర్వాత ఆ చెట్టుని హక్ చేసుకుని మీరు మీ హార్ట్ చక్రాన్ని ఓపెన్ అయినట్లుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి అక్కడ మనసులో చెప్పుకోండి, నాకు ఈ భూమి మీద ఎవరు శత్రువులు అనే వాళ్ళే లేరు, అందరూ నాకు మిత్రులుగా మారిపోయారు. ఎందుకని? ఎప్పుడైతే హార్ట్ చక్ర ఓపెన్ అయిందో ప్రేమ తరంగాలు బయటకు వస్తాయి. ఎప్పుడైతే మీలోంచి ఆ ప్రేమ తరంగాలు బయటకు వచ్చినాయో శత్రు శేషం అనేది ఉండదు, అందరూ కూడా మిత్రులుగా మారతారు. ఇలా మీరు ఈ చిన్న క్రియ నమ్మకంతో చేసి చూడండి.